డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక రామచంద్రపురంలోని శ్రీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం సూర్యప్రకాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి దాదాపు 15 సంవత్సరాలు కాబోతుంది. 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాము, ఒకసారి అధికార పార్టీలో ఉన్నాం. అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలను వెదజల్లడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అది కుంటుపడిపోయింది. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లో చాలా వెనుకబడి విద్యార్థులకు పరీక్షకు వెళ్లలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్, ఎంపీపీ అంబటి భవానీ, కౌన్సిలర్స్, వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్, కార్యకర్తలు, రాజకీయ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతరం యువత పూర్ కార్యక్రమానికి నిర్వహించడానికి బయలుదేరి ద్రాక్షారామ, గంగవరం కార్యకర్తలను కలుపుకుంటూ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టర్ వారి కార్యాలయానికి వెళ్లి మెమోరాండం సమర్పించడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యువ నాయకులు పిల్లి సూర్యప్రకాష్ గారిని జెండా వందనం చేయవలసిందిగా కోరుతున్నాను. జగన్ గారి నాయకత్వం, 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 జగన్, జగన్ వదిలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వదిలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వదిలాలి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం, వదిలాలి పిల్లి సూర్యప్రకాష్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఐక్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఐక్యత. థ్యాంక్ యూ అండి. ఈ సభను ఉద్దేశించి ఒక 2 మాటలు సూర్యప్రకాష్ గారు మాట్లాడుతుందా కోరుతున్నాను. నేను మాట్లాడుతూ మళ్ళీ ఇబ్బంది టైం లేదు. కానీ ఈరోజు మీ అందరికీ తెలుసు, మార్చి 12వ తారీఖున అంటేనే సాధారణంగా మనందరికీ కూడా ఒక పండుగ రోజు లాంటిది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజాప్రతినిధులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దాదాపు ఈ పార్టీ ఆవిర్భవించి దాదాపు 15 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్నాం. ఎన్నో పోరాటాలు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పోరాటాల నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందో అని నిదర్శనంగా జరిగింది. ఏంటి ఆ కార్యక్రమం అంటే, ఈ రాష్ట్రంలో విద్యార్థులు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పరిపాలన ఈరోజు అమలాపురంలో మనం ఒక ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి 1-2 నిమిషాల్లోనే మన ఈ కార్యక్రమం ముగించుకుని బయలుదేరాలి. దాదాపు 15 సంవత్సరాలు ఈ పార్టీ ఆవిర్భవించింది. ఎన్నో ఒడిదుడుకులు చూసాం. 2 సార్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఒక్కసారి మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని, గడిచిన ఈ ప్రతి హామీని 99 హామీలని అన్ని కూడా నెరవేర్చి తీరా ఎన్నికలకు వచ్చిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా మనం చేస్తుంటాము. గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి మనం పోల్చి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో మనకు అర్థం పడుతుంది. పదే అనేక సార్లు చెప్పారు ఆయన, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పి సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటింటికి తెరిచి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు
ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అందకూడదు, ఏ ప్రభుత్వ పనులు చేయకూడదని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఏ విధంగా పరిపాలించాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి వయసులో వచ్చిన వారైనా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒక్కసారి ఆ స్థానంలో కూర్చున్న తర్వాత కులం మతం పార్టీ అనే భేదాలు చూడకుండా పరిపాలన చేయాలి, కానీ ఇలా విభజించి పోతుంటే రాజకీయ కక్షలు పెరుగుతాయే తప్ప తగ్గని సందర్భంగా మనం చేసుకుంటూ చాలా సంతోషం. పార్టీని కింద స్థాయి నుంచి ఎవరన్నా ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చి నిరంతరం ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉంది అంటే దానికి కారణం కింద స్థాయి నుంచి కార్యకర్తలే అనే సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టబోతున్న ఫీజు రియంబర్స్మెంట్ దానికి సంబంధించి తక్కువ సమయం ఉంది కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.